నమస్కారం. నా పేరు మాన నరసింహులు, చెంచు గిరిజన వైద్యుని, అనుభవ వైద్యుని. తరతరాల మా పెద్దల నుండి మూలికలతో బతికి మూలికలతో ఆరోగ్యంగా అందరూ 100 ఏళ్ళు బతికిన ఆరోగ్యంగా ఉండాలని ఒక మనసుతో ఈరోజు ప్రోగ్రాం ఏం చేస్తున్నానంటే, చాలా మందికి బలం అనేది లేక ఇబ్బంది పడుతున్నారు. చేపలు తిన్నాం, చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, మందు తాగినాం, పుస్తకాలు తిన్నాం, కచ్చకాయలు తిన్నాం, కచ్చకాయలు తిన్నాం, లడ్లు తిన్నాం, బూంది తిన్నాం, కవ్వ తిన్నాం, అన్నీ తిన్నాం. లాతికి మోకాళ్ళలో బలం లేదు, కాళ్ళలో బలం లేదు, నడువులు నస్తున్నాయి, మోకాళ్ళు నస్తున్నాయి, కడుపున ఇన్ని రకాల రోగాలు, ఇన్ని రకాల మందులు మింగుతున్నాం, అన్ని రకాల నూనెలు వాడుతున్నాం. ఎవరు చూసినా కానీ అప్పటికప్పుడు మంత్రమే చేస్తున్నారు, కానీ శాశ్వత మంత్రం అనేది ఎవరి కాడ లేదు. అందరు దొంగోళ్ళే, వైద్యులే దొంగోళ్ళు అని అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్తున్నా ఒక మాట ఏంటండి, మన పూర్వీకుల కాలం చలికాలం, వర్షకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రకాల కూరలు దొరుకుతాయి. బచ్చలాకు, చింతలాకు, గోంగూర, తోటకూర, అన్ని కూరలు దొరుకుతాయి. అన్ని కూరల కంటే ఒక కూర బచ్చల కూర అనేది ఒకటి ఉంటుంది, ఎర్ర బచ్చలి. ఆ బచ్చల కూర ఈ కాలమే దొరుకుతుంది. ఈ కాలంలో నెల రోజులే ఉంటుంది. అది ఒక నెల రోజులు పుడుతుంది, నెల రోజులు మాయమైపోతుంది. ఆ బచ్చల కూర అంటే ఇట్లా ఆకంటేనే పట్టుకుని ఇరిగిపోతుంది. ఆ ఆకులు ఎంత బలం ఉంటుంది తెలుసా? చాలా బలమైన కూర. ఆ కూర ఎక్కడ దొరికినా వదిలిపెట్టాకండి. ఆ కూర తెచ్చుకొని తన ముక్కలు చేసి, ఎల్లిపాయలు, చింతపండు, కారం వేసి మార్చుకొని జొన్న రొట్టె కానీ చపాతీ కానీ తినండి. దొరకనోళ్ళు ఉంటే మా కాడ దాని చూర్ణం దొరుకుతుంది. ఆ చూర్ణం అనేది పాలలో వేసుకొని తాగితే, పొద్దున సాయంత్రం పాలలో తాగితే మీ బాడీలో బలమే కాదు, నొప్పులు రావు. కాలు వీక్నెస్, నడుము వీక్నెస్, మోకాలు నొప్పులు, కడుపు నొప్పు, ఆడ నొప్పులు, ఈడ నొప్పులు ఏం రావు. మనం బలం లేకనే నొప్పులు. మన బాడీలో బలం లేక, కాల్షియం లేక నొప్పులు వస్తాయి. అందరికి మోకాళ్ళ గుద్దరిగిపోయింది, నడుముల గుద్దరిగిపోయింది, మడళ్ళ గుద్దరిగిపోయింది. అంటే గుజ్జు ఎక్కడుంది? ఎంకలలో పాంజెక్కడ ఉంటుంది, కానీ గుజ్జు ఆడుంది. ఎంకల పప్పు ఉండాల, ఎంకల పప్పు రావాలా, మన బాడీలో బలం ఉండాలి. బలం ఉంటే పూర్వీకుల కాలం నాడు గుళ్ళు ఎత్తినారు, సందాలు ఎత్తినారు. ఈ కాలం ఒక బిందె నీళ్ళు తెస్తారు, నింద నీళ్ళకి ఆ భయాన్ని దించుతారు. మొగోడు 24 మెట్లు, 64 మెట్లు బాయిలో దిగి ఒక బుంగ 5 బిందెల నీళ్ళు పడుతుంది. ఈ కాలం బిందె 5 బిందెల నీళ్ళు పడుతుంది. ఆ బుంగని బాయిలో ముంచుకొని, మోకాల మీదకి ఎత్తుకొని, రొమ్ముల మీద వేసుకొని, భుజం మీద దొక్కొని 54 మెట్లు ఎక్కి ఇంట్లో పోసి, అట్లా కనీసం అంటే రోజు పొద్దున పూట 7 బుంగలు, 8 బుంగలు, 10 బుంగలు మోసేవాడు మొగోడు. వాని కాడ ఎంత బలం ఉంటే మెట్లు దిగాలి, మెట్లు ఎక్కాలి, తెచ్చిపోయాలంటే ఆ కాలం తిండి ఈ కాలం ఉందా? ఆ కాలం చింత చిగురు, బచ్చల కూర, గోంగూర అనే బచ్చల కూర అనేది ఆ కాలం తిన్నారు. కాబట్టి ఆ కాలం ఆకుకూరలు తిని బలంగా ఉన్నారు. కాబట్టి ఈ కాలం మీరు ఇబ్బంది ఉన్నదానికి బచ్చల కూర చూర్ణం దొరుకుతుంది. మీరు బచ్చల కూర ఆకు దొరికిన తినొచ్చు. ఆ బచ్చల కూర చెట్టు చూపిస్తాను, వినండి. ఇది ఎర్ర బచ్చలి అంటారు. దీన్ని పూట నీటికి తీసి చూపిస్తాం. ఎర్ర బచ్చలి ఇది వాగులల్లో, వంకలల్లో, చేన్లల్లో, భూములలో ఉడుతుంది. ఒక్కటే నెల ఉంటుంది, ఒక్కటే నెలలో మాయమైపోతుంది. నీళ్ళుంటే 2 నెలలు ఉంటుంది, లేకుండా మాయమైపోతుంది. బచ్చలి అంటారు దీన్ని. చాలా బలమైన కూర. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. కాల్షియం అంటే బాడీలో ఐరన్, ఈ చెట్లు ఐరన్ ఎక్కువ ఉంటుంది. మనిషికి ఐరనే బలం. ఐరన్ పోషకాలు బాగుంటే బరువు ఎత్తగలుగుతాం, తిరగగలుగుతాం, పని చేసుకోగలుగుతాం, బింగిలు తీయగలుగుతాం, పిల్లలతో సంతానం చేయగలుగుతాం, అన్ని విధాలుగా బలంగా ఉంటాం. ఆ కాలం నాడు ఈ బచ్చల కూర 2 నెలలు బాగా తినేవాళ్ళు. బచ్చల కూర, చింత చిగురు, బచ్చల కూర, చింత చిగురు, బచ్చల కూర, చింత చిగురు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మీరు చెట్ల ఏ చెట్ల బలం ఉందనేది నేను వీడియోలు తీస్తున్నాను. చూపించిన చెట్టు చూపించకుండా 1 కోటి మూలికలు నేను వీడియో తీయగలుగుతా. 1 కోటి మూలికలు ఉండే భూమి మీద అని గుర్తుపట్టుకోవాలి. పనిచేసేది చెప్పాలా, యాదో తెచ్చి చూపించేది కాదు. అందుకోసం ఇది బచ్చల కూర. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ చెట్టు ఏం పని చేస్తుందో కూడా కనుక్కోండి. ఈ బచ్చల కూర ఏర్లలో ఒక బలం ఉంటుంది, ఆకులు ఒక బలం ఉంటుంది. ఈ దించితే లోపల బంక ఉంటుంది, చాలా జిగురు. చెట్టు తీసి చూడండి, బంక ఉంటుంది. ఈ చెట్టు తీస్తే చాలా బంక ఉంటుంది. ఇది మనిషిలో కాల్షియం పెరగడానికి మంచి పని చేస్తుంది. చిన్నపిల్లలు 10 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలోని వరకు ఇది పచ్చికూర వండుకొని తినొచ్చు. ఈ పౌడరు పాలలో కలుపుకొని తాగవచ్చు. ఈ వైద్యం అనేది ఎందుకు చెప్తుంటే, చాలామంది మోకాలు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, రకరకాల ఇబ్బంది పడి వస్తున్నారు. ట్యాబ్లెట్ మింగిన 10 నిమిషాలు బాగుంటుంది, లేకుండా నొప్పులు వస్తాయి. మింగిన 10 నిమిషాలు బాగుంటుంది, లేకుండా నొప్పులు వస్తాయి. ఈ చూర్ణం అనేది మీరు 1 నెల వాడి చూడండి. ఎవరన్నా బాధ ఉన్న వాళ్ళు
ఊర్లో ఒక్కరే వాడండి, ఊరి మందికల్లా చెప్పుకుంటారు. ఈ చెట్టు బచ్చల చెట్టు అంత పెద్ద పని చేస్తుందని మా పెద్దలు ఎన్నో తరాల నుండి తీసుకొని తిన్నారు. కొండలు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఊర్లు బస్సులు, అడవిలో బస్సులు ఉండవు, సైకిళ్ళు ఉండవు. అన్ని కొండలలో దాటుకుంటూ బంక తేనె దొప్పుకుంటూ పోవాలి. ఈ కూర బాగా దొరుకుతుంది అడవిలో, పుష్టికరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడైతే అడవిలు ఉంటాయో అక్కడ దొరుకుతాయి కాబట్టి ఈ ఊర్లో అందరూ మొత్తము తీసి పక్కన వారేస్తున్నారు ఈ కూరని తెలక. ఎందుకంటే అనుభవం లేదు, చెప్తలు లేరు, వాటికి అంతరించిపోయింది. ఎంతసేపు ఉన్న తోటకూర, గోంగూర, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు మార్కెట్ అనేది తెలుసు, కానీ ఈ కూర అనేది మార్కెట్లోకి రాదు. ఈ కూర గురించి ఎవరు తెలియదు కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం. ఎందుకంటే ఈ బచ్చల కూర అనేది మనకు బాడీలో కాల్షియం ఎంతో పెరుగుతుందని మనతో చెప్తూ, హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ సూర్ణం దొరుకుతుంది, ఈ ఆకు మీకు దొరికితే తెచ్చుకొని తినొచ్చు. కానీ ఈ చేసుకునే విధానం కావాలి. దీన్ని చేసుకునేప్పుడు చింతచిగురు ఉండాలి. ఈ కూర ఎంతైతే అంత కొంత చింతచిగురు ఉండాలి. ఒక భాగం కూర అయితే, ఒక భాగం చింతచిగురు అయితే, అర్ధ పావుల భాగం ఒక 100 గ్రాములు మిరియాలు కావాలి, పావుల గ్రాము ఎల్లిపాయలు కావాలి. ఈ 4 వేసుకొని కూర వండుకొని తింటే వాత రోగం పోయి మంచి కాల్షియం పెరుగుతుందని, ఈ సూర్ణ మా కాడ దొరుకుతుందని మరొకసారి చెప్తూ, అందరికి చిన్న పెద్ద, గురువు, దైవం, అక్క, అమ్మ అందరి కూర అనేది మర్చిపోకుండా ఈ బచ్చల కూర అనేది ఎక్కడైనా దొరికితే కూడా సేకరించుకొని తినండి. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు కాబట్టి లేకుండా మా కాడ దొరుకుతుందని మరొకసారి అందరికి చెప్పి నమస్కారం చేస్తున్నాను.